ఆరా కనెక్ట్ అయిందో మరి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందో తెలియదు కానీ నిన్న మనకు ఒక కేసు వచ్చింది. యాక్చువల్గా కేసు ఏంటంటే ఫాదర్ వచ్చారు. ఆయన ఫాదర్కి స్లీప్లెస్నెస్, ఇన్సామ్నియా ఉంది. సో ఆయన మనకి బాగా తెలిసిన హోమియోపతి దగ్గర వాడుతున్నారు. ఆవిడ డైరెక్ట్ చేశారు. మిగతా సిమ్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. హార్ట్ కండిషన్ ఇంప్రూవ్ అయింది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంది, బట్ ఇన్సామ్నియా ఇంప్రూవ్ అవ్వలే. అందుకని ఆయన చాలా వర్రీ అవుతుంటే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, సరే మీరు ఒకసారి ఇలా శ్రీకాంత్ గారిని కలవండి అని నా దగ్గరికి పంపించారు. సో జాగ్రత్తగా, సో మనకి కేసు లోపలికి రాగానే ఆల్రెడీ అది 2 ఇయర్స్ నుంచి డాక్టర్ గారు ట్రీట్ చేస్తున్నారు. వేరియస్ రెమెడీస్ కూడా ట్రై చేశారు. సో కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. మన చాప్టర్ తెలుసుకోవాలి టు కాన్వర్స్. సో ఇటువంటి కేసెస్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నారు వేరియస్ రెమెడీస్, హోమియోపతిలో, ఎలోపతి. స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర పట్టదు ఆయనకి, అదేంటో. అది కేసు. సో ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుంది ఈ కేసులో కాన్వర్జేషన్? ఎనీ ఐడియా? అంటే చెప్పండి. హౌ దిస్ కంప్లైంట్ ఇస్ బాదరింగ్ యు? డైరెక్ట్ గా అడగచ్చు. గుడ్. ఇవన్నీ ఆవిడ అడిగారు ఆల్రెడీ డిఫరెంట్ మెథడ్స్ లో ట్రై చేసిన కేసే. ఏం చెప్పారైనా? ఆవిడ మనకి కేస్ షీట్ పంపించారు. అందులో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్రెడీ. హౌ దిస్ కంప్లైంట్ ఈస్ బాదరింగ్ యూ అనేది ఒక టైపు. తర్వాత రిపర్టరీ ఐడియా, మెటీరియా మెడికా ప్రకారం రిపర్టరీ సిమ్టమ్స్ కొన్ని తీసుకున్నారు, రిపర్టరైజ్ చేసి ఇచ్చారు, మెటీరియా మెడికా చూసి ఇచ్చారు. బట్ అంటే మిగతావన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. వాళ్ళకి అంతకుముందు ఆక్సాలిక్ యాసిడ్ ఇచ్చారు ఆవిడ, తర్వాత లెకసిస్ అనుకుంటే ఇచ్చారు రిపర్టరైజేషన్లో. కొంచెం డెఫినెట్గా ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆన్ ఆల్ ద అదర్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, బట్ నథింగ్ హ్యాస్ చేంజ్డ్ రిగార్డింగ్ విత్ స్లీప్. మరి స్లీప్ ఎన్ని గంటల నుంచి ఎప్పుడు ఏ టైంలో పట్టట్లేదని అడగాలి సార్. అది కూడా ఒకటి ఇంపార్టెంట్. అసలు పట్టట్లేదు, అతను అలా మెలకుగా ఉంటాడు. అసలు పట్టట్లేదు, కళ్ళు తెరుచుకుని అలా మెలకుగా ఉంటాడు అంతే. అందరూ పడుకుంటారు, అతను మెలకుగా ఉంటాడు. సిన్స్ ఏంటది దివ్య గారు చెప్పారు మనకి. ఏంటమ్ములు అది చెప్పమ్మా. సిన్స్ హౌ మెనీ ఇయర్స్? Since how many years? Very good, Divya.
సార్ మ్యూట్ అయిపోయింది మీరు. హలో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే ఈ పర్టిక్యులర్ కేసులో, అంటే ఈ కేసుని అసలు చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, ఆవిడ ఇప్పుడు ఆయన ఆల్రెడీ హోమియోపతి వాడుతున్నారు, కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. స్టిల్ ఒక కంప్లైంట్లో ల్యాగింగ్ ఉంది కేసులో. సో పేషెంట్ వర్రీ అవుతున్నారు. అలా మన దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ మిగతా ప్రయత్నాలు అన్నీ చేసినప్పుడు టు మూవ్ ద కేస్ అహెడ్, మనం కేసులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే అసలు ఎయిల్మెంట్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, అంతే కదా. సంథింగ్ ప్రయర్ హ్యాస్ టు బి డన్ టు గెట్ దిస్ ఎయిల్మెంట్, అవునా కదా. ఏదో జరిగి ఈ కంప్లైంట్ వచ్చి ఉండాలి. ఏమంటారు? Yes, sir. కరెక్టే సార్. ఏం జరిగింది? టర్నింగ్ బ్యాక్ ఇన్ టు ద క్రోనలాజికల్ హిస్టరీ, 2018లో హార్ట్ ఇష్యూస్ వచ్చాయి. ఈఎఫ్ 15% ఉంది. వాల్వులార్ డిసీజెస్ ఆఫ్ హార్ట్. 2012లో డయాబెటీస్ వచ్చింది. 2008లో నాకు ఈ నిద్ర పట్టకపోవడం కంప్లైంట్ స్టార్ట్ అయింది. అంతకు ముందు దాకా నాకు పెద్ద అనారోగ్యం ఏం లేదు. ఏం జరిగింది 2018లో? సార్ అప్పట్లో నేను ఇన్వర్టర్ 2008లో ఆయన ఇన్వర్టర్ బిజినెస్ చేసేవాడు. అందుకని అతను నైట్ ఎక్కువ మెలుకొని ఉండటం, ఇన్వర్టర్స్ బాగు చేయడం చేసేవాడు. సో 7కి అలా టైంకి ఇంటికి వచ్చి పడుకుండిపోయి మళ్ళీ 9-9:30కి లేచి నైట్ అంతా ఈ ఇన్వర్టర్ బిజినెస్, ఇన్వర్టర్లో బాగు చేయటం ఎక్సెట్రా చేసి ఎందుకు? డబ్బులు సంపాదించడం కోసం. ఎందుకు అంత కష్టపడ్డాం? డబ్బులు సంపాదించడం కోసం. సో ఏమర్థమైంది మనకి ఇప్పుడు దీనివల్ల? డబ్బు కోసం తన హెల్త్ ను కూడా ఎయిల్మెంట్స్ ఫ్రమ్ నైట్ వాచింగ్ అంది మన దివ్య. మీరేమో మనీ కోసం అంటున్నారు. గౌతమ్ ఏమంటారు? జ్ఞానశేఖర్ ఏమంటారు? అరవింద ఏమంటారో చూద్దాం. అంటే ఆ నైట్ స్లీప్ లేకపోవడం వల్ల తర్వాత అది ఇప్పటి వరకు అదే అర్థమైంది. అతను కదా. మనీ అన్నాడు కానీ ఆ మనీ గురించి ఇంకా మనకేం తెలియలేదు. మనీ గురించి ఏం తెలియలేదు. కానీ నైట్ వాచింగ్ కి వెనకాల ఏముంది? కాజ్ అతన్ని ప్రోన్ చేసింది డబ్బులు సంపాదించడం. వెరీ గుడ్, ఎక్సలెంట్. డబ్బులు కావాలి. సో ఇందులో మనకి కొంచెం విచిత్రంగా అనిపించిన పాయింట్ ఏంటి? ఇప్పటిదాకా మార్నింగ్ చేయకూడదా? అర్థం కాని పాయింట్. ఈ పని మార్నింగ్ చేయకూడదా? జాబ్ మార్నింగ్ చేయకూడదు. వెరీ గుడ్. ఈ పని ఎందుకు మార్నింగ్ చేయకూడదు కదా? నైట్ ఎందుకు తిరగాలి? సేమ్ క్వశ్చన్. ఎందుకు మార్నింగ్ ఎందుకు చేయకూడదు? మార్నింగ్ అతనికి కడియం పేపర్ మిల్లో జాబ్, అది పెర్మనెంట్ జాబ్. అది కాకుండా ఇతను నైట్ ఇన్వర్టర్లో అతనికి వచ్చిన పని చేసేవాడు మనీ కోసం. మార్నింగ్ అతనికి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది, అది కాకుండా ఇచ్చేసేవాడు కదా. ఇప్పుడు అర్థం కానిది ఏంటి? 2 షిఫ్ట్లు చేయాల్సిన అవసరమే ఉంది. ఎక్సలెంట్. ఎందుకంటే పొద్దున్న ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, నెలకి 30,000-40,000 జీతం వస్తుంది. అది కాకుండా నువ్వు రాత్రులు తిరిగి ఇన్వర్టర్లు బాగు చేయాల్సినంత అవసరమే ఉంది కదా. ఏం అడగాలి అప్పుడు?
ఏంటి అంత నీడ్ అని? ఏంటి అంత నీడేంటి? ఎందుకు రాత్రులు బాగు చేయటం ఎందుకు? మనీ కోసం. ఎందుకు మనీ? పొద్దున్న వస్తోందిగా, అది మంచిదే, ఫిక్స్డ్ ఇన్కమే, పర్మనెంట్ జాబే, ఇంక మళ్ళీ రాత్రులు చేయాల్సిన అవసరం ఏంటి? ఆ టైంలో మాకు అప్పులున్నాయి. ఉంటే అప్పులు తొందరగా క్లియర్ చేయకపోతే చుట్టుపక్కల వాళ్ళు, అంటే ఆ ఊళ్ళో వాళ్ళు, ఇంకా అప్పులు తీర్చలేదేంటి అంటారు. అంటే అది నాకు నచ్చదు. మా ఫాదర్ చాలా వరకు ఆస్తి తగలేశారు బయట తిరుగుళ్ళ వల్ల. మా తాతగారు ఊళ్ళోనే పెద్ద మోతుబరి, బాగా 32 ఎకరాల ఆసామి. సో ఆ వంశంలో పుట్టాను నేను. ఇవాల్టికి కూడా మా తాతగారి పేరు చెప్తే నేనెవరో తెలుస్తుంది, కానీ మా ఫాదర్ చెప్తే తెలీదు. అలాంటి మా తాతగారి వంశంలో పుట్టినందుకు నేను చెడ్డ పేరు తీసుకురాకూడదు. అప్పట్లోనే ఇల్లు కట్టుకున్నా. మేము ఐడెంటికల్ ట్విన్స్, నేను మా అన్నయ్య. సో ఐడెంటికల్ ట్విన్స్ అవడం వల్ల మళ్ళీ ఐడెంటికల్ ట్విన్స్ ఉన్న అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాం. అలాగే మాకున్న తక్కువ ఆదాయంలో 32 ఎకరాల్లో 30 ఎకరాలు మా నాన్న అవజేసేస్తే 2 ఎకరాలు మాత్రమే మిగిలాయి. ఆ 2 ఎకరాల్లో బోర్ వేయించాం. మా అదృష్టం కొద్దీ వాటర్ పడింది, వ్యవసాయం వచ్చింది, పంట పండింది. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాం. ఏ చోటైతే రెస్పెక్ట్, వాల్యూ కోల్పోయామో ఆ చోటే రెస్పెక్ట్, వాల్యూ తిరిగి రప్పించుకుని సక్సెస్ అయ్యాం. తాతగారు ఇచ్చిన దాన్ని మనం నిలబెట్టగలగాలి. ఆస్తిని ఎలాగో నిలబెట్టలేకపోయాం, ఆ వాల్యూ నిలబెట్టగలగాలి, ఆ రెస్పెక్ట్ నిలబెట్టగలగాలి. అందులో సక్సెస్ అయ్యాం. సో ఇంత పని చేయడానికి కారణం ఏంటి? వాల్యూ, రెస్పెక్ట్. వాల్యూ, రెస్పెక్ట్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ షుడ్ నాట్ బికమ్ లో, అంటే పడిపోకుండా చేయాలి. అందులో అతను సక్సెస్ అయ్యాడు. ఏం తెలిసే ఇప్పుడు దీని గురించి మనకి? ఇదంతా ప్రయర్ జరిగిందండోయ్. ఈ డిసీజ్డ్ స్టేట్ కి ముందు కోప్డప్ స్టేట్ లో ఇదంతా జరిగింది. ఏంటి గౌతమ్ సైలెంట్ అయిపోయాడు? లేదు. చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ గాని మనకు అర్థమైంది ఏంటి, అర్థం కాంది ఏంటి? అంత కష్టపడి వాల్యూ అవన్నీ ఎందుకు మెయింటైన్ చేయాలి? ఇది మనకు అర్థం కాలేదు. రైట్. ఇంకా మనకు అర్థమైంది ఏంటి? ఈ మనిషి వాల్యూ, రెస్పెక్ట్ కోసం ఎక్కువగా తాపత్రయం. అతను ఏ సార్ట్ ఆఫ్ వాల్యూ, రెస్పెక్ట్ ని ఇష్టపడుతున్నాడు? అది కూడా ఏదైతే గ్రాండ్ ఫాదర్ ఎర్న్ చేసినాడో దాన్ని కదా. సో మనం క్వశ్చన్ ఏం అడగాలి? అంటే గ్రాండ్ ఫాదర్ చేసిన వాల్యూస్, అసలు ఆ వాల్యూస్ అంటే ఏంటి, ఆ రెస్పెక్ట్స్ ఏంటి కదా. అసలు గ్రాండ్ ఫాదర్ గురించి నువ్వు అడిగిన క్వశ్చన్ నేను అడిగాను. ఎందుకు ఇదంతా చేయటం? వాట్ ఈస్ ద నీడ్? మా గ్రాండ్ ఫాదర్ సంపాదించినటువంటి పేరుని నిలబెట్టాలి.
మా గ్రాండ్ ఫాదర్ అంటే ఇవాల్టికి కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళల్లో ఒక మంచి పేరుంది. దాన్ని ఎలాగైనా సరే మనం నిలబెట్టగలగాలి. అందుకోసం ఈ స్ట్రైవింగ్, అందుకోసం ఈ మనీ ఎర్నింగ్, అందుకోసం ఈ నైట్ వాచింగ్. అప్పుడు ఏం అడగాలి? ఇప్పుడు ఏం తెలిసింది, ఏం అడగాలి? ఏంటి అది లేకపోతే వాల్యూ రెస్పెక్ట్ అది లేకపోతే ఓకే. అసలు ముందు వాల్యూ రెస్పెక్ట్ గురించి పూర్తిగా రాలేదు కదా. అతను దేని గురించి అని చెప్పాడు ఇందాక దివ్యశ్రీ అడిగిన దాంట్లో కూడా? తాత ఇచ్చిన వాల్యూ. తాతగారి గురించి చెప్తున్నప్పుడు క్వశ్చన్ ఏం అడగాలి? తాతగారి గురించి. తాతగారి గురించి తాతగారిలో నీకంత నచ్చేదేంటి కదా? అతను ప్రొజెక్షన్ ఏంటి గ్రాండ్ ఫాదర్ గురించి? గ్రాండ్ ఫాదర్ వాల్యూ కానీ గ్రాండ్ ఫాదర్ రెస్పెక్ట్ కానీ నిలబెట్టడం కోసం ఇంత చేస్తున్నాడు. దానికి నీడ్ ఏంటి? తాతగారికి ఒక ఉన్నటువంటి పేరుని మనం పాడు చేయకూడదు. ఆల్రెడీ మా ఫాదర్ పాడు చేశారు, మనం అది ఎలాగైనా మళ్ళీ ఇదిలోకి తీసుకెళ్ళాలి. అప్పుడు తాతగారిలో అతనికి ఏదో నచ్చి ఉండాలి, అందుకని కోసం అతను ఇదంతా చేస్తున్నాడు. అవును. సో మనం ఏం అడగాలి? మీ తాతగారు అంటే మీకు అంత ప్రత్యేక అభిమానం ఎందుకు? కరెక్ట్, అంతే. లేదు మీ తాతగారిలో మీకు నచ్చేదేంటి? లేదు తాతగారిది మీరు ఇలా చేయటానికి తాతగారి పేరు నిలబెట్టాలంటున్నారు కదా, దానికి కారణం ఏంటి? మీరు ఎలా అయినా అడగండి, క్వశ్చన్ మాత్రం. కానీ కాన్సెప్ట్ ఏంటి? అతను ఇదంతా చేయటానికి గ్రాండ్ ఫాదర్ అతనికి ఏదో ఇన్స్పిరేషన్ గా నిలిచాడు కదా, అవునా? ఏ అట్రాక్ట్ చేస్తుంది గ్రాండ్ ఫాదర్ లో? అదే క్వశ్చన్ ఏదైనా కావచ్చు, కాన్సెప్ట్ అది, అవునా కాదా? మా తాతగారు 32 ఎకరాల ఆసామి, ఎన్నో వ్యవసాయ పనులు ఉండేవి. ఒక 20 మంది 30 మంది కూలీలు, వ్యవసాయ కూలీలు రాత్రే వచ్చి మా వీధి వరండాలో పడుకునేవారు. అప్పుడు నేను 6 ఏళ్ల పిల్లవాడిని. అది నాకు చాలా అద్భుతంగా అనిపించేది. అంతమంది కూలీలు వచ్చి మా తాతగారిని గౌరవంగా చూడడం, ఒక పెద్ద మనిషిగా చూడడం, ఆయన ఏం చెప్తే అది ఫాలో అవ్వటం, తలపాగాలు తీసి చంకలో పెట్టుకోవటం, రాత్రే వచ్చి పొద్దున్న ఆయన ఇచ్చే పని కోసం వెయిట్ చేయటం, ఇవన్నీ కూడా నాకు ఆ ఏజ్లో ఒక ఇదిగా అనిపించేది. అది వాల్యూ అంటే. ఒక క్రౌడ్ అంతా ఆ పర్సన్ చుట్టూ తిరగటం, అతను ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉండటం. ఊరికి పెద్ద మనిషిలాగా, ఊరికి పెద్ద దిక్కులాగా, ఇద్దరు మనుషులకు కాదు, అలా చేసేవారు మా తాతగారు. ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే డబ్బులు ఎంతని చూసేవారు కాదు, ఈజీగా తృణప్రాయంగా ఎంతైనా ఇచ్చేసేవారు. డబ్బులు కేర్ చేసేవారు కాదు, అసలు మాటే కేర్. ఊరికి ఒక దిక్సూచిలా నిలిచేవారు. ఆ ఏజ్లో అది పడింది నాకు. అది నాకు మా తాతగారిలో బాగా నచ్చింది. ఇప్పుడు చెప్పండి. హలో, ఇంకా పాయింట్ అవుట్ చేసి అడగచ్చు. ఆ మొత్తం సిచ్యువేషన్ స్టోరీలో ఇన్ ద సెన్స్ మీకు నచ్చింది ఏంటి బాగా? చెప్పాడు కదా, ఇంకెంతకన్నా ఏం చెప్తాడు? తలపాగాలు చుట్టుకుని చంకలో పెట్టుకుని ఆయన కోసం వెయిట్ చేయటం అని చెప్పాడుగా. ఒక ప్రొజెక్షన్ కూడా ఇచ్చాడుగా.
వాట్ సార్ట్ ఆఫ్ వాల్యూ, వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ హీ ఈజ్ ఎర్నింగ్ ఫర్. ఎలా అనిపిస్తుంది ఆ క్షణం, రెస్పెక్ట్ వాల్యూ ఉన్నప్పుడు? ఇదే చెప్పాడు మళ్ళీ. అదే అతనికి కావాల్సింది, అదే అతని ఎక్స్పెక్టేషన్. ఐడెంటిటీ. వాట్ సార్ట్ ఆఫ్ ఐడెంటిటీ? అలా As a ఉంటే big man. ఏంటి, లేకపోతే అని అడగచ్చు కదా సార్. అది ఓకే, అసలు దానికి వద్దాం ముందు. ఇది అవ్వాలి కదా. ఏ As a రకమైన big man and ఐడెంటిటీ? strong man అన్నట్టు. ఏదమ్మా ఏదేది? బిగ్ మ్యాన్ ఇంకా స్ట్రాంగ్ మ్యాన్ అన్నట్టు ఐడెంటిటీ. బిగ్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్ ఐడెంటిటీ. బిగ్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్ ఐడెంటిటీ అంటే ఏమిటి? అదే కూలీ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేంత, ఏదైనా డబ్బులు ఇచ్చినా కానీ వెనకకి చూడకుండా హెల్ప్ చేసేంత. అది ఎక్కడ ఉంటుంది ఆ ఐడెంటిటీ, ఆ రెస్పెక్ట్, ఆ వాల్యూ? మన చెట్లు. ఏమ్మా ఎక్కడుంటుంది? ఈ సబ్ క్లాస్ 2లో సబ్ క్లాస్ 2లో కనబడింది. రైట్, ఓకే. ఇంకా నట్స్ చెట్లు ఉంటాయి కదా, సబ్ క్లాస్ 2లో. హైలీ డెవలప్డ్ క్రియేచర్. హై డెవలప్డ్ క్రియేచర్, వెరీ గుడ్. ఏ రో? ఏ కింగ్డమ్? మినరల్ కింగ్డమ్, వెరీ గుడ్. అంతే కదా. అతను ఏం చెప్తున్నాడు? నా ఎబిలిటీతో, నా కెపాసిటీతో అది చేసుకుని నేను సక్సెస్ అయ్యాను. ఏ కాలం? ఎంత కాలం? నేను కష్టపడ్డాను, నా ఎబిలిటీతో నేను సక్సెస్. ఐఎమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ అచీవింగ్ దట్ థింగ్. ఏంటి ఆ అచీవ్మెంట్ కోసం అతను చేసింది? ప్రయత్నం చేశాడు. ఎబిలిటీ, తన కెపాసిటీ. అండ్ ఐ బికేమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ అచీవింగ్ ఇట్. అతను ఏం అచీవ్ చేయాలనుకున్నాడో అది రో. ఏం అచీవ్ చేయాలనుకున్నాడు? రెస్పెక్ట్, వాల్యూ, లైక్ తాతగారు. ఏ రకమైన తాతగారులో ఆ రెస్పెక్ట్ ఏంటది? క్రౌడ్ బీయింగ్ ప్రైజింగ్ హిమ్. క్రౌడ్. అది ఏ రకమైన క్రౌడు? మాటలు చెప్పే క్రౌడా, చేతలు చెప్పే క్రౌడా? చేతలు. సో ఏముండాలి చేతలంటే? ఎవరికైనా తృణప్రాయంగా డబ్బులు ఇచ్చేసేవాడు, ఎంతైనా సరే వాళ్ళకి బాగాలేదంటే. రో 6, కాలం 10, ప్లాటినా. సో ఇప్పుడు ఎలా అనిపించింది? చెప్పాను కదా సార్, ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. సో ఈ కాన్వర్జేషన్ అంతా అయిన తర్వాత, సార్ మా పాపకు కూడా కొంచెం చూస్తారా? ఆవిడ డాక్టర్ గారి దగ్గర వాడుతున్నారు పీసీఓడికి, కానీ పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు, మెన్సెస్ రెగ్యులర్ అవ్వట్లేదు. కొంచెం మీరు ఏమైనా చూడగలుగుతారా? ఏమైనా మాట్లాడతారా పాపతో ఒకసారి? తప్పకుండా, లెట్ హెర్ కమ్. సరే, పాపగారు వచ్చారు. నెక్స్ట్ తాతగారితో కలిపిన నాన్నగారు వెళ్ళిపోయి పాపగారు వచ్చారు. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? పీసీఓడి, మెన్సెస్ రావటం లేదు కరెక్ట్గా టైంకి. సో మన గౌతమ్ ఇందాక, హౌ డస్ దిస్ కంప్లైంట్ బాదరింగ్ యూ? ఈ కంప్లైంట్ నన్ను ఏం బాదర్ చేయట్లేదే. మరి ట్రీట్మెంట్ ఎందుకు? ట్రీట్మెంట్ ఎందుకు అయితే? మా ఫాదర్ తీసుకొచ్చారు, మాట్లాడమన్నారు, నన్ను డాక్టర్ గారు మందులు కలెక్ట్ చేసుకోమన్నారు, కలెక్ట్ చేసుకుందామని వచ్చాను. మా ఫాదర్ ఎందుకు, ఆయన కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? వచ్చాం కదా, ఈవిడ కూడా చూపిద్దాం అనుకున్నారు కదా. ఏం చేయాలి ఇప్పుడు?
అంటే ఇప్పుడు జనరల్ కాన్వర్సేషన్ తోనే ఎంటర్ అవ్వాలి. జనరల్ కాన్వర్సేషన్ తో స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్. ఎలా స్టార్ట్ చేస్తాం? లైక్ ఒక హాబీస్ అండ్ 24, ఇంట్రెస్ట్ 22 పాప ఇయర్స్ కాబట్టి గర్ల్ అమ్మా అంటే చేసే ప్రొఫెషన్ కానీ హాబీస్ కానీ కదా, ఏదో అలా స్టార్ట్ చేయాలి. సో బెస్ట్ వే ఏంటి? దేని గురించి మీరు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు? ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్. సో ఫస్టే సెల్ఫ్ గోల్, నేను అసలు దేని గురించి స్ట్రెస్ అవును. ఇలాగే ఉంటాయి కేసెస్. అప్పుడు ఏం చేయాలి? దేని గురించి స్ట్రెస్ అవునండి, అసలు స్ట్రెస్ అవును దేని గురించి? టాపిక్ డైవర్ట్ చేయాలి సార్. ఎలాగా? హాబీస్ అట్లా హాబీస్ ఎలాగో అలాగా. సో ఇప్పుడు మీరు ఈ కేసులో ఈ పీసీఓడి అని చెప్పారు, మెన్సెస్ రెగ్యులర్ గా రావట్లేదు, ఆవిడ నాకేం స్ట్రెస్ లేదు అని చెప్తున్నారు. దాన్ని మీరు నమ్ముతారా నమ్మరా? నమ్మము. స్ట్రెస్ లేకపోతే నమ్మం పీసీఓడి ఎందుకు వస్తుంది కదా. చూసా ఎంత తెలివైందో దివ్యశ్రీ, టక్మని చెప్పింది నేను నమ్మం అని. సో దేర్ షుడ్ బి సంథింగ్ కదా. పేషెంట్ ఈస్ కాంపెన్సేటింగ్, అంతే కదా, అవునా కదా? ఎస్ సార్. సో తిప్పాలి. పోన్లేండి స్ట్రెస్ ఉండదు, ఓకే, కానీ దేని గురించి అయినా ఆలోచిస్తారా? అదే ఆలోచన కూడా లేదండి, దేని గురించి ఆలోచించండి. ఊరుకోండి, మనిషి అంత తర్వాత ఆలోచన లేకుండా ఎలా ఉంటాయి? ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా. కాన్వర్సేషన్ చెప్తున్నాను. లేదండి నేను పెద్ద ఏం ఆలోచించను దేని గురించి, పెద్దగా ఆలోచించరు, కొద్దిగా ఆలోచిస్తారుగా. ఎప్పుడైనా ఇప్పుడే కూర్చోబెట్టాం మిమ్మల్ని, ఎవరు లేరు, ఒక్కళ్ళే ఉన్నారు, మీకు ఆలోచనలు వస్తాయా రావా? వస్తాయి. ఏం వస్తాయి? ఏవో కొంచెం నా కెరియర్ గురించి, ఫ్యామిలీ గురించి, ఎక్సెల్ చేయటం గురించి, ఎక్సెల్ అవటం గురించి వస్తాయి. ఏది ఎక్కువగా వస్తుంది వీటిల్లో? ఎక్సెల్ అవ్వడం గురించి వస్తుంది. నేను ఎలా ఎక్సెల్ అవ్వాలి? ఎక్సెల్ అవ్వడం అంటే అర్థం కాలే. జాబ్ ఎలా రావాలి, మంచి సంపాదన ఎలా రావాలి, ఎంబీఏ చేస్తున్నాను నేను, ఇందులో ఎలా ప్రాస్పర్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకు ముందుకు వెళ్ళటం అంటే, నేను బేసికల్గా చాలా సోషల్ ఫోబియా ఉన్న మనిషిని. సో నేను నలుగురిలోనూ తిరగలేను, నలుగురిలోనూ వెళ్ళలేను, నలుగురితోనూ మాట్లాడలేను. అందుకని అలా ఉంటే నాకు నచ్చుతుంది. క్లాస్లో ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పలేను, గబగబా నించుని మాట్లాడలేను, కానీ అలా ఉంటే నాకు చాలా ఇష్టం. అందుకని కాంపిటేటివ్గా ఉండాలి, ఎక్సెల్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ నేను అలా ఉండను. మరి ఎలా ఉంటారు? చాలా షైగా ఉంటాను, పిరికిగా ఉంటాను. చిన్నప్పటి నుంచి అంతే. జాయింట్ ఫ్యామిలీలో ఉంటాం, ఫాదర్కి హెల్త్ బాగోదు, అడ్జస్ట్ అవుతూ ఉండాలి. దాంతో టూ మచ్ స్ట్రెస్ తీసుకుంటాను. ఇందాక ఏం చెప్పిందండి? స్ట్రెస్ లేదు. ఇప్పుడు ఏం చెప్తుంది? వస్తుందని చూడు. అంటే ఏం జరిగింది ఈ మధ్యలో? ఏమా కనెక్ట్ అయ్యింది. అది మనకి సార్ బుక్ లో వచ్చే లాభం.
బికాస్ ఆఫ్ దిస్ వేరియేషన్, ఇందాక అదే క్వశ్చన్ 10 సార్లు అడిగినా ఈ పేషెంట్ కనెక్ట్ అవ్వరు. ఈ వర్క్ షాప్స్ లో కానీ బుక్స్ తో కానీ లభించే మనకి అవకాశం కానీ ఆపర్చునిటీ కానీ ఏంటంటే వీ కెన్ చేంజ్ ద మెథడ్ అండ్ గేర్ ఆఫ్ ఆస్కింగ్ ఎట్ ఎనీ టైం. దీనికి ఇలాగే ఉండాలని రూల్స్ లేవు. ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. స్ట్రెస్గా ఉంటుంది, కొంచెం చెప్పండి ఆ స్ట్రెస్ గురించి. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను, అదే ఇబ్బంది. ఆ ఇబ్బంది గురించి చెప్పండి, ఎలా ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. సపోజ్ MBA క్లాస్లో లెక్చరర్ లెసన్ చెప్తూ ఉంటారు, మిగతా పిల్లలు ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఐ వాంట్ టు బి కాంపిటేటివ్ విత్ దెమ్, అలా చెప్పాలని ఉంటుంది, వాళ్ళతో సమానంగా ఉండాలని ఉంటుంది, వాళ్ళలాగే మాట్లాడాలని ఉంటుంది, పెర్ఫామ్ చేయాలని ఉంటుంది, అందరూ మెచ్చుకోవాలని ఉంటుంది. ఆమె పేరేదో ఉంది, పావని సంథింగ్. ఎలా ఆన్సర్ చేస్తుందో చూడు అని అందరూ అనాలని ఉంటుంది. వాళ్ళతో పాటు వాళ్ళలాగా ఎక్సెల్ అవ్వాలని ఉంటుంది. కానీ నేను అలా ఉండను. ఆ మూమెంట్లో ఎలా ఉంటుంది ఫీలింగ్? ఏడుపు వచ్చేస్తుంది. అని చెప్పి ఆవిడ షీ స్టార్టెడ్ వీపింగ్. ఏమొచ్చింది? ఏమ్మా? ఎమోషనల్ లెవెల్ వచ్చింది. వెరీ గుడ్. అంతకు ముందు ఏమొచ్చింది? ఫ్యాక్ట్స్ వచ్చింది. ఇంకేం వచ్చింది? ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చింది. దాన్ని ఏమంటాం మనం? హాట్ స్పాట్. ఏంటి హాట్ స్పాట్? ప్రాస్పెక్ట్. ఏమిటి ప్రాస్పెక్ట్? అలా ఉన్న ఎక్సెల్ కదా, ఎక్సెల్ అవ్వకపోవడం. సో ఎక్సెల్ అయితే ఫీలింగ్ ఏంటి, అవ్వకపోతే ఏం జరుగుతుంది? అవ్వకపోతే షీ స్టార్టెడ్ వీపింగ్. ఏడుపు, బాధ, కన్నీళ్ళు, దుఃఖం. ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్లో? హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్? ఒక స్టాండ్ స్టిల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నో మూమెంట్. స్టాండ్ స్టిల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏంటండి అది? ఏంటి స్టాండ్ స్టిల్ అయిపోవడం మన భాషలో? డెల్యూషన్. డెల్యూషన్. కొంచెం చెప్పండి, ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ స్టాండ్ స్టిల్లో? బరువుగా అనిపిస్తుంది. ఎవరో నెత్తి మీద చేయి పెట్టి నన్ను కిందకి నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఊపిరాడదు, సఫకేషన్, గాలి సరిపోనట్టుగా ఉంటుంది. ఒక ఇరుకైన ప్రదేశంలో పెట్టి నొక్కేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది హ్యాండ్ జెస్చర్. ఎలా అనిపిస్తుంది ఆ క్షణంలో? హ్యాండ్స్, లెగ్స్, బాడీ.
గాలి ఆడదు. బరువు, చేతులు కాళ్ళు అన్నీ కూడా బరువెక్కిపోతాయి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ ఏంటి దీనికి? ఏం స్ట్రెస్ లేకపోవడం. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎలా ఉంటుంది డ్యాన్స్ చేస్తున్నప్పుడు? అప్పుడప్పుడు నేను డ్యాన్స్ చేస్తూ ఉంటాను, ప్రెషర్ రిలీవ్ అవ్వడానికి, స్ట్రెస్ రిలీవ్. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఈ ఆలోచనలు ఓవర్వెల్మింగ్ నుండి తప్పించుకున్నట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ మూమెంట్లో? వైల్ యు ఆర్ డాన్సింగ్, రిలాక్స్డ్, కామ్, హార్మోనీ. జస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నో ప్రెషర్స్ ఎట్ ఆల్. సంఖ్యల నుంచి విడిపించుకున్నట్టు ఉంటుంది. మేఘంలా తేలిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. బాడీ అనుభూతి, కాళ్ళు చేతులు లైట్గా అనిపిస్తాయి. ఇందాక చెప్పానే బరువు, అదస్సలు కనిపించదు. టోటల్ ఫ్రీ హ్యాండ్ జెస్చర్. ఇది కేసు. ఇంకొక 2 ఏరియాస్ కూడా వచ్చాయి, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం అది. సో ఇప్పుడు ఇంతకీ ఏంటంటే ఎగ్జామినేషన్. ఇది ఫైనల్ కన్క్లూజన్ రెమెడీ ఏంటి? We will start with Gautam. ఇందులో ఇంకొక ఏరియాస్ కూడా చూస్తే తెలుస్తుంది. సేమ్ ఇదే వచ్చింది. ఎక్స్పీరియన్స్ అయితే ఇదే వచ్చింది. ఆ ఏరియా గురించి కూడా చెప్పండి సార్. డ్రీమ్స్ వచ్చాయి, కళలు. కళలో ఏంటంటే ఆవిడ పిలుస్తూ ఉంటుంది అందరినీ, కానీ కాళ్ళు చేతులు ఎత్తలేదు, పక్కనే ఉంటారు. వాళ్ళని పిలుస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఈవిడ శరీరం ఏం పనిచేయదు, బరువెక్కిపోయినట్టు అయిపోతుంది. మొత్తం హ్యాండ్స్ లెగ్స్ అన్నీ బరువెక్కిపోయినట్టు అయిపోతాయి. ఎవరో మనల్ని లేపకుండా ఆపినట్టుగా ఉంటుంది. జైల్లో పెట్టి లాక్ చేసినట్టుగా ఉంటుంది. గాలి ఆడదు. ఇది డ్రీమ్స్. ఆపోజిట్ సేమ్ అదే. హాబీస్ డాన్సింగ్. ఫియర్స్ చిన్నప్పటి నుంచి కూడా క్లోజ్డ్ స్పేసెస్ అంటే భయం. ఇరుకైన ప్రదేశాలు వాటిల్లోకి వెళ్ళలేదు. వెళ్తే సేమ్ గాలి ఆడదు, బరువు ఎక్కిపోయినట్టు అయిపోతుంది. స్ట్రెస్, ఊపిరి సలపదు. ఇమీడియట్గా అక్కడి నుంచి మనం బయటకు వచ్చేయాలి. What is your remedy? Analysis. సార్ నేను చెప్తున్న కార్బోవేజ్ అనుకుంటున్నాను. కార్బోవేజ్, వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్ సార్. సెకండ్ సబ్ క్లాస్ హెమామెలిడీ, కాకపోతే ఆర్డర్ కోసం ఆలోచిస్తూ ఉన్నాను. ఓకే, సెకండ్ సబ్ సార్ క్లాస్. నాకు ఇందులో మయాజం అర్థం కాలేదు. హెమామిలిడే అనుకుంటున్నా కానీ మయాజం అర్థం కాలేదు. అర్థం కాలేదు. ఓకే, సెకండ్ సబ్ క్లాస్. ఆర్డర్ మాత్రం
పై ఆర్డర్స్ లోనే ఉంది. నాట్ ప్రియసే కాకుండా పై ఆర్డర్స్ లోనే ఉంది తను. ఎలా చెప్పగలం అది? ఎలా చెప్పగలం? అదే ఆర్డర్ లో డెవలప్మెంట్ ఉంటుంది కదా, ఆ డెవలప్మెంట్ తనలో లేదు. తను ఏముంటుంది, ఎక్సెల్ అవ్వాలంటుంది. ఎక్సెల్ అవడం వల్ల ఏమొస్తుంది? ఎప్రిషియేషన్ వస్తుంది. తన లాంగింగ్ ఏంటి? వాళ్ళలా చేయాలి, వాళ్ళలా ఉండాలి. దానివల్ల ఎప్రిసియేషన్ వస్తుంది. ఏంటది లాంగింగ్? ఏంటి, దేనికోసం కోరుకుంటోంది? గుడ్ నేమ్ కోసం కోరుకుంటుంది. ఎందులో ఉంటుంది అది? ఏది? హెమామిలిస్. ఇంకా ఓన్లీ హెమామిలిస్ లోనే ఉంటుందా? ఇంకెక్కడ ఉండదా? దానికోసం ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అమ్మమ్మ మైరికేల్స్ లో ఉంటుంది. ఎందుకు మైరికేల్స్? ఐడెంటిటీ విత్ పర్ఫార్మెన్స్. అదే ఇప్పుడు దివ్య కూడా చెప్పింది, ఐడెంటిటీ అండ్ హెమామిలిస్ అంది. I need identity for what they have done. కాదు. Wants ఏంటి ఆ డిఫరెన్స్? హెమామిలిడేల్స్, మైరికేల్స్. Wants to appear shiny. రెండు ఉన్నాయి ఎందులో. ఆ అమ్మాయి కూడా అదే కదా అంటుంది. పవర్ ఉంటుంది, మైరికేల్స్ పవర్ ఉంటది. ఇంకొకటి వాంట్ ఆఫ్ పవర్. ఇంకొకటి ఆవిడ ఉపయోగించిన వర్డ్ అదే. ఏమ్మా? ఎక్సెల్ అవ్వడం అన్నారు. ఎక్సెల్ అవ్వడం. వెరీ గుడ్. ఇది మర్చిపోకూడదు. ఆవిడ సెంటర్ పాయింట్ ఏంటి? తన ఎక్సెల్ అవ్వాలి. అందుకే తన ఆలోచన కూడా ఎక్సెల్ అవ్వటం. హెమామిలిస్ లో, రెమెడీలో ఎక్సెల్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, వాడికి గుర్తింపు రావడం ఇంపార్టెంట్. వాడు ఆల్రెడీ ఎక్సెల్ అయిపోయాడు అనుకుంటాడు వాడు. నేను ఎక్సెల్ ని, నన్ను గుర్తించట్లేదు, వాడి దగ్గర ఏం సబ్స్టెన్స్ ఉండదు, కానీ నేను చాలా ఎక్సెల్ అయిపోయి నన్ను నువ్వు గుర్తించట్లేదు అంటాడు హెమామిలిస్ వాడు. కానీ ఈవిడేం చెప్తోంది? ఇంకా అవ్వాలని చెప్తోంది. సో స్ట్రైవింగ్ ఉంది, నిజంగా చేస్తోంది వర్క్. అసలు లో బ్యాక్గ్రౌండ్ నుంచి అప్కమింగ్ దాంట్లోకి వెళ్ళింది కదా. లో బ్యాక్గ్రౌండ్, తన ఎకనామిక్ సినారియో తక్కువ, బట్ స్టిల్ తను అందులోకి వెళ్ళింది. స్ట్రైవింగ్ చేస్తోంది, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. వాంట్ టు బి కాంపిటేటివ్ అని కూడా అంది ఆ అమ్మాయి మధ్యలో ఎక్కడో. సో ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ అదే మోర్. ఎందులో? ఏ రెమెడీ? మైరికేల్స్. మెరికా పెరిఫెరా. ఇలా చూడాలి మనం కేసెస్ లో. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే నిన్నే వచ్చింది, నాకు బాగా జ్ఞాపకం ఉంటుందని. సరే, మనకి కూడా సెకండ్ సబ్ క్లాస్ అయింది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలలో ఉంటుందని చెప్పాను. ఒక కేసులో ఒక సెంటర్ ఫోకస్ ఎటువైపు ఉంది, దానివల్ల ప్రాస్పెక్ట్ ఏమొస్తుంది. ఇప్పుడు నేను ఇంత విడమర్చి చెప్పేశాను కాబట్టి బాగానే అనిపిస్తుంది, కానీ కేసెస్లో మనకి అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎందుకంటే ఆవిడ నాకు ఏ స్ట్రెస్ లేదండి అసలు. సో ఫస్ట్ డే మనం బ్యాక్ ఫుట్ అయిపోతాం. పెద్ద ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వెళ్తే అక్కడ బాలే లేదు, ఆడియన్స్ లేరు, అలా ఉంటుంది మన పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ దే సెల్ఫ్ గోల్ కదా. నాకు ఏ స్ట్రెస్ లేదంటే మనం ఎలా ఎంటర్ అవుతాం పాయింట్లోకి? ఆ ఫ్లిప్ చేయటం అనేది మనం నేర్చుకోగలగాలి. ఆ ఎంట్రీ పాయింట్ లభించిన తర్వాత బాగానే వెళ్ళిపోయింది పాపం. ఈ పాప ఎక్కడా మనల్ని ఇబ్బంది పెట్టలేదు, చాలా ఫాస్ట్గా 40 minutesలోనే అయిపోయింది కేసు. కానీ ఆ ఫస్ట్ ఇనీషియల్ మాత్రం చాలా
హై లెవెల్ ఆఫ్ కాంపెన్సేషన్ ఉంది. ఏంటి హెమామిలిడియే కాంపెన్సేషను? దే ఆర్ ఓకే విత్ దేర్ కన్ఫైన్డ్ స్పేస్. ఏ స్పేస్ అయితే వాళ్ళని స్ట్రెస్ చేస్తోంది, ఓవర్వెల్మింగ్ చేస్తోంది, బాక్స్ లో పెడుతోంది అని అంటారో, ఎక్స్టర్నల్ గా కాంపెన్సేషన్ పార్ట్ లో నేను చాలా ఫ్రీగా ఉన్నాను ఆ స్పేస్ లో అని చెప్తారు. అందుకని ఇనీషియల్ గా ఉండే ఆ కాంపెన్సేషన్ కూడా ఇట్ ఆల్సో డినోట్స్ హెమామిలిటీ. అడగచ్చు, ఆయన ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు అన్నారు కార్బోవేజ్ అని. మళ్ళీ అగైన్ మీరు సేమ్ దాంట్లోకి వస్తున్నారు. ఒక సిమ్టమ్ను పట్టుకుని పరిగెడుతున్నారు. ఆవిడ ఏం చెప్పింది? ఆయన ఎందుకు అలా అనుకుని ఉండొచ్చు అంటే, నేను అనుకుంటున్నాను మరి, గాలి ఆడదని చెప్పింది అంతే. ఫియర్స్ లో ఆయన ఇమీడియట్ గా ఆయన కార్బోవేజ్ గుర్తొచ్చింది, ఎందుకంటే చాలా రోజుల నుంచి చదువుకుంటూ ఉంటాం కదా. అలా ఈ సిమ్టమ్స్ ని బట్టి మందేయడం వల్లే ఈ ప్రమాదం వచ్చింది. ఇంకా మళ్ళీ అదే మనం చేస్తున్నాం అనుకోండి, ఇంకా 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 డిటీరేట్ అయిపోతాం. సిమ్టమ్ ని బ్యాక్ చేసుకోవాలి, ఓన్ చేసుకోవాలి, తప్పులేదు. కానీ సిమ్టమ్మే మందుకి ఒక ఇది కాకూడదు. కీనోట్ వే పద్ధతి మంచిది కాదు. ఎందుకంటే ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చింది కావడ, ఇవ్వకపోతే పోనీ మీరు అన్నట్టు అదే వెళ్ళొచ్చు. మొత్తం అన్ని పాయింట్స్ కవర్ చేసింది, ఏరియాస్ ఇచ్చింది విత్ ఇన్ దట్ స్పాట్ ఆఫ్. ఇంక ఇప్పుడు కూడా మనం మందు ఇవ్వకపోతే ఎలాగా? ఏమంటారు సార్? ఇక్కడ ఏం జరిగిందంటే ఏదో ఒకటి కాంపిటేటివ్ గా మాట్లాడాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరూ సైలెంట్ గా ఉన్నారు, మూవ్ చేయటానికి కోసం అని చెప్పి నేను ఓకే, అలా అయితే పర్లేదు, అలా అయితే పర్లేదు. ఓకే, సో మనం తీసుకోవాల్సింది యాజ్ ఏ హోల్ గా చదవటం. సో ప్రాస్పెక్ట్ లో ఏమొచ్చింది? సెంటర్ ఆఫ్ ఫోకస్ ఈజ్ టు ఎక్సెల్. సెంటర్ ఆఫ్ ఫోకస్ ఎక్సెల్ వల్ల వచ్చేదేంటి? ఎప్రిసియేషన్, ఐడెంటిటీ. దాని వల్ల వచ్చేదేంటి? నో ప్రెషర్, స్ట్రెస్ లేకపోవటం, లైట్ ఎక్స్పీరియన్స్. అది లేకపోతే వచ్చేదేంటి? స్ట్రెస్, ఇబ్బంది, ప్రెషరు, పైనుంచి నొక్కుతున్నట్టు, ఒక బాక్స్ లో పెట్టినట్టు, గాలి ఆడకపోవటం. ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ విత్ ద సెకండ్ సబ్ క్లాస్ అండ్ ద ఫోకస్ ఈజ్ టువర్డ్స్ ద ఐడెంటిటీ పార్ట్ కదా. హెమామిలిస్ ఆర్ మైరికేల్స్, but the person is wants to strive, making movement, go ahead to get that thing, to get that appreciation, to get that power. Otherwise sad, gloomy, not being excel, I am not such sort of person. అది కూడా హెమామిలిస్. హెమామిలిస్ తోటి నేను చెప్పడం, నేను అలాంటి పర్సన్ కాదని చెప్పడం, నేను అలాంటి పర్సనే అంటాడు. ఓకేనా? హలో, ఎస్ సార్. ఓకే సార్. ఓకే, ఉన్నారు కదా, రైట్. సో మనం ఇక్కడతో యాక్చువల్గా మనం ఈ సెకండ్ సబ్ క్లాస్ కంప్లీట్ అయింది. జస్ట్ ఒక్క మనకు ఉంది. ఫ్యాగస్ చెప్పుకున్నట్టున్నాం కదా, ఫ్యాగస్ సిల్వెస్టికా చెప్పుకోలేదా? క్యాస్టేనియా వెస్కా అయినట్టుంది కదా. క్యాస్టేనియా సార్ ఒక విషయం సార్, చెప్పండి. మొన్న మనకి కేస్ టేకింగ్ లో ఆ రోజు ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ గురించి మనం మినరల్స్ లోకి వచ్చింది. ఆమె బెరటా కార్బోలోకి వచ్చింది సార్ కేసు ఆ రోజు. అయితే అది అక్కడ ఎట్లా మినరల్ కింగ్డంలోకి వచ్చింది అనేది కొంచెం ఇంకా కొద్దిగా డౌట్ గా ఉంది. తర్వాత ఆ కేసు తర్వాత మళ్ళీ చెప్తాన్నారు, చెప్పారో లేదో నాకు ఐడియా లేదు. వీలైతే ఒకసారి దాని గురించి. ఏ కేసు మీరు ఈవేళ ఏ కేసు అయితే నాకు గుర్తుంటది. ఏ కేసు మీరు అడుగుతుంది? కేస్ టేకింగ్ కేసు చెప్పి చాలా రోజులే ఏంటండి. అవును అవును అవును. అది మళ్ళా వింటే
అక్కడ డౌట్ వచ్చింది సార్. అక్కడ ఎందుకు ఇది మినరల్ కింగ్డంలోకి ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు. తర్వాత లాస్ట్ లో మీరు అన్నది దీని గురించి మళ్ళా చెప్తా ఉన్నారు. మరి అలా కాదు, అది ఆ కేసు అయితే నిజంగా నాకు జ్ఞాపకం లేదు. సరే, ఇప్పుడు ఈవేళ కేసు మీరు కార్బోవేజ్ అన్నారు కదా, మినరల్ కింగ్డమ్ అది కదా యాక్చువల్ గా. మన దివ్యశ్రీ ఏమో ప్లాంట్ కింగ్డమ్ అంది, జ్ఞానశేఖర్ కూడా ప్లాంట్ కింగ్డమ్ అన్నాడు. ఎందుకంటారు డిఫరెన్స్? ఇది ఏదో కేసు మీకు కింగ్డమ్ కదా కావాలి. ఈవేళ జరిగిన కేసు అయితే మనకు కొంత నెక్స్ట్ టైం చెప్పుకుందాం, టైం సరిపోదు. కానీ ఈవేళ జరిగిన కేసు అయితే మనకు గ్యారంటీగా ఉంటుంది. కింగ్డమ్ ఎక్కడ చూడొచ్చు, ఎక్కడ చూడాలి, ఈవేళ చెప్తాం. చెప్పండి, మీరు చెప్పండి ఎక్కడ చెప్పచ్చు. మీరు కార్బోవేజ్ అన్నారు, మీరు మినరల్ కింగ్డమ్ ఎక్కడ చూశారు? చూడలేదు. ఓకే. దివ్యశ్రీ, నువ్వు ప్లాంట్ కింగ్డమ్ ఎక్కడ చూసావు? సెన్సేషన్స్ ఉన్నాయి. మినరల్ లో కూడా ఉండొచ్చు కదా సెన్సేషన్స్. ఇలాంటి సెన్సేషన్స్ ఉండవు మినరల్. ఇలాంటి సెన్సేషన్స్ ఉండవు. వెరీ గుడ్. గౌతమ్ సెన్సేషన్స్ ప్లాంట్ లో ఉంటాయి కదా. ప్లాంట్ లో ఉంటాయి. ఓకే. గౌతమ్ ఎల్మర్తి, సెన్సిటివిటీ రియాక్టివిటీ చూస్తున్నాం కదా, ఇందులో లాకింగ్ లూజింగ్ లేదు కదా. లాకింగ్ లూజింగ్ లేదు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇందులో నా ఎబిలిటీ లేదు, నేను ల్యాక్ అవుతున్నాను అనేది ఎక్కడా రాలేదు. నాకు ఉన్న స్ట్రక్చర్ నేను సంపాదించుకున్నాను, అది లూజ్ అవుతున్నాను అనే ఐడియా రాలేదు. మరి ఏమొచ్చింది? ఇందాక దివ్యశ్రీ చెప్పినట్టు ఒకవైపు సెన్సిటివిటీ వచ్చింది, ఇంకోవైపు రియాక్టివిటీ వచ్చింది. సో మన కేసు మొత్తం జరిగిన తర్వాత కూడా యాజ్ ఏ హోల్గా ఒక ఈగిల్ ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. కొంచెం ఎత్తు ప్రదేశంలోకి మనం ఫిజికల్గా కాదు మెంటల్గా వెళ్ళి ఎత్తు ప్రదేశం నుంచి ఆ కేసు చూడాలి. అసలు కేసు మొత్తం ఏముంది, కేసు మొత్తం సెన్సిటివిటీ ఉందా, సర్వైవల్ ఉందా, స్ట్రక్చర్ ఉందా? ఈ పావని గారి కేసులో సెన్సిటివిటీయా, స్ట్రక్చరా, సర్వైవలా? మొత్తం జనరల్ పిక్చర్ లో ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, సెన్సిటివిటీయే కదా. సర్వైవల్ ఎలాగూ లేదు, ఉందంటారా? లేదు. సో ఇంకా మిగిలింది స్ట్రక్చర్. ఇందాక గౌతమ్ చెప్పినట్టు ఎక్కడ స్ట్రక్చర్ ఉంటే ల్యాక్ అవుతుంది, నేను అలాంటి స్ట్రక్చర్ని ల్యాక్ అవుతున్నాను, లేదా నాకు స్ట్రక్చర్ ఉంది నేను అది లూజ్ అవుతున్నాను. నా ఎబిలిటీ, నా క్యాపబిలిటీ, నా కెపాసిటీ ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చాయా ఇక్కడ? రాలేదు. మరి ఏమొచ్చింది? ఐ ఆమ్ సెన్సిటివ్ టు దిస్, ఐ ఆమ్ సెన్సిటివ్ టు దట్, ఐ ఆమ్ ఎఫెక్టెడ్ బై దిస్, ఐ ఆమ్ ఎఫెక్టెడ్ బై దట్. ఇవన్నీ ఎవరి టాక్స్? అడాప్టేషన్ ప్రాబ్లమ్స్ which are of more plant like. అందుకే ఏం చెప్తారు ప్లాంట్స్ కి? దే హ్యావ్ ద సిమ్టమ్స్ హ్యావ్ హ్యూజ్ మొడాలిటీస్ అంటారు. మొడాలిటీస్ ప్లాంట్ రెమెడీస్ లో విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. అదే మనం యానిమల్ మినరల్కి వెళ్తే మొడాలిటీస్ తగ్గిపోతుంటాయి, ఎక్సెప్ట్ సమ్ లైక్ లెక్సిస్. అది కూడా దాని సోర్స్ నుంచి వచ్చిన మొడాలిటీ, నైట్ ఎగ్రివేషన్ అన్నది. సో యాజ్ ఏ హోల్గా చూసినప్పుడు కూడా మళ్ళీ ఎటువైపు వెళ్తోంది కేసు, అది కూడా చూడాలి. సో ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఒకసారి మళ్ళీ ఆ బెరైటా కార్బ్ కేసు చూడండి. నిజంగానే నాకు గుర్తులేదు. ఒకవేళ స్టిల్ మీకు ఇది అన్న ఇలా బర్డ్స్ ఐ వ్యూతో చూసిన సెన్సిటివిటీ, స్ట్రక్చరు, సర్వైవల్ ఈ మూడు జాగ్రత్తగా చూసుకుంటూ ఆ కేసు ఎందులోకి వస్తోంది, ఆవిడ ఏం మాట్లాడింది, ఆయన మాట్లాడిందో మనకి చూసుకున్నా, వీటితో కూడా సెట్ కాకపోతే మళ్ళీ ఖచ్చితంగా అడగండి, నేను చెప్తాను. వన్స్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఓకే 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 సార్. అది ఏం లేదు సార్, అతను ఆమె వాళ్ళ తమ్ముడి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉందని చెప్పి అన్నారు కదా.
తమ్ముడు హెల్త్ బాగాలేదు, ఫైనాన్షియల్ లేదు, ఏదో ఒకటి హెల్ప్ చేయాలి నేను. అవును అవును ఆ కేసు అర్థమైంది, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అదే ఆ తమ్ముడు గురించి ఆలోచించటం అనేటువంటిది, ఈ తమ్ముడు గురించి ఆలోచించటం అనేటువంటిది ఒక పెక్యులియర్ పాయింట్ కేసులో. ఆ తర్వాత చాలా జరిగింది కదా, ఆ తమ్ముడు గురించి ఆలోచించి గొంతు పట్టేసినట్టు ఉండడం, ముద్ద దిగకపోవటం, ఊపిరి ఆడకపోవటం, లోపలికి వెళ్ళకపోవటం, కష్టపడితే అది కిందకి వెళ్ళటం, ఇవన్నీ వచ్చాయి కదా. అవునా కదా? గుర్తులేదు సార్. మరి అవన్నీ కూడా చూసుకో. అదే నేను చెప్తున్నాను, మొత్తం యాజ్ ఏ హోల్ గా మీరు స్టడీ చేయాలి. ఓకే సార్, ఓకే సార్, మళ్ళీ వింటాను. అలాగే. సో ఇక్కడైతే 7:10 అయింది. సో లెట్ us స్టాప్ దిస్. మనం యాక్చువల్గా ఇవాళ ఆ 2 కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం, బట్ టైం సరిపోలేదు. బట్ నెక్స్ట్ టైం ఆ 2 కంప్లీట్ చేసుకుని క్యాస్టేనియా వెస్కా కేసు చెప్పుకుందాం. ఓకే. ఓకే సార్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్